హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఒక రాజ్యంలో రాజు ఉంటాడు. ఆ యొక్క రాజుకి సంతానం అనేది ఉండదు మిత్రమా. అప్పుడు ఆ యొక్క రాజు ఆ రాజ్యంలో ఉన్నటువంటి 6 నుంచి 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అందరి పిల్లల్ని పిలిపిస్తాడు రాజ్యంలోకి. ఆ యొక్క కోటలోకి పిలిపించి ఆ యొక్క పిల్లలందరికీ ఒక్కొక్క విత్తనం అనేది ఇస్తాడు, ఒక్కొక్క సీడ్. అప్పుడు ఈ యొక్క సీడ్ని మొక్కలాగా మార్చుకి ఒక 1 year తర్వాత తీసుకొని రావాలనేసి ఆదేశిస్తారు. ఎవరైతే ఈ యొక్క 1 year తర్వాత ఈ యొక్క విత్తనాన్ని మొక్కలాగా మంచిగా పెంచి తీసుకొని వస్తారో వాళ్ళకి రాజకుమారుని చేస్తానని చెప్పి ఆ యొక్క రాజ్యానికి రాజుని చేస్తానని చెప్తారు. ఇప్పుడు అందరూ అదే పనిలో పడిపోతారు, అందరూ వెళ్ళిపోతారు. అందరూ మంచిగా వాటికి ఎరువులు, ప్రతిరోజు వాటరు అనేసి ఇస్తూ ఉంటారు. కానీ ఎన్ని రోజులైనా కూడా అందులో ఒక కుర్రోని రవి అని ఉంటాడు. ఆ కుర్రోని సీడ్ మాత్రం మొలకనే రాదు, బయటికే రాదు. దానికి చాలా డిసప్పాయింట్ అవుతారు. పక్కన వాళ్ళ కుండీలు కూడా చెక్ చేస్తారు. అందరి కుండీలలో మొలకొచ్చి అది మంచి మొక్కలాగా మారుతుంది. కానీ ఈ యొక్క రవి అనే రోడ్ మాత్రం ఆ యొక్క కుండీలో ఎలాంటి మొలక అనేది ఉండదు మిత్రమా. అప్పుడు వాళ్ళ మదర్కి చెప్తాడు. కానీ ఆ రవి యొక్క మదర్ ఏం చేస్తుందంటే, నువ్వు ఖచ్చితంగా నీ పని నువ్వు చెయ్యి, ఖచ్చితంగా నువ్వు సాధిస్తావని చెప్తూ ఉంటాడు. అలాగే 6 months అయిపోతాయి, అలాగే 1 year కూడా అయిపోతుంది. తర్వాత ఫైనల్లీ రాజు అందరినీ పిలిపిస్తాడు. కానీ మన రవి చాలా నిరుత్సాహంగా తీసుకొని వస్తాడు. అలాగే ఆ కుండీని తీసుకొని వస్తాడు కోటలోకి. రాజు అందరి కుండీలను చెక్ చేస్తాడు మిత్రమా. చెక్ చేసి ఆ రాజ్యంలో ఉన్నటువంటి అందరి ప్రజలను పిలిపించి చెక్ చేసేస్తాడు. ఈ యొక్క రాజ్యానికి రాజకుమారునిగా రవిని ప్రకటించేస్తాడు. అందరూ ఆ రాజ్యంలో ఉన్నటువంటి అందరూ ఆశ్చర్యపోతారు ఒక్కసారిగా. ఎందుకంటే రవి కుండీలో ఎలాంటి మొక్క అనేది ఉండదు. ఆశ్చర్యపోతాడు ఆ యొక్క ప్రజలందరూ. అప్పుడు రాజు, నేను ఇచ్చిన విత్తనాలన్నీ ఉడకబెట్టి ఇచ్చాను. ఆ యొక్క విత్తనానికి ఎలాంటి మొక్క రాదు. కానీ అందరూ ఆ యొక్క మొక్కను పెంచాలని చెప్పి వేరే విత్తనం పెట్టి మొక్కను పెంచేసినారు. కానీ రవి ఒక్కడే హానెస్టీగా, నిజాయితీతో ఆ యొక్క మొక్కను మొలక రాకనున్న సంవత్సరం పాటు వాటికి వాటర్ వేసి పెంచాడు. అందుకోసము ఈ యొక్క రాజ్యానికి రవినే రాజకుమారుడు, భవిష్యత్తు రాజు అని చెప్పి ప్రకటించేస్తాడు మిత్రమా. ఫస్ట్ కథ అయిపోయింది. వాట్ ఇస్ ద మోరల్ ఆఫ్ స్టోరీ అంటే హానెస్టీ, హానెస్టీ, హానెస్టీ. ఈ ప్రపంచంలో అన్నిటికంటే వాల్యుబుల్ ఏంటంటే ఎదుటివాడు నీ మీద పెట్టుకున్న నమ్మకం, ఒక హానెస్టీ. ఆ యొక్క నమ్మకాన్ని మనం ఒక్కసారి పోగొట్టుకున్నామంటే మళ్ళీ తీసుకొని రాలేము మిత్రమా. ఎప్పుడైనా ఎవరికైనా 1-2 సార్లు అబద్ధం చెప్పి చూడు, వాళ్ళు నిన్ను జీవితంలో నమ్మరు, ఒక్కసారిలో నమ్మరు. నువ్వు ఎంతనా డబ్బులు ఖర్చు పెట్టు, ఎంతనా చెయ్యి, కానీ నిన్ను ఒక డౌట్తోనే చూస్తారు మిత్రమా. ఎప్పుడు ఎదుటివాడికి నిజమే చెప్పాలి. అప్పుడే నీ యొక్క హానెస్టీ అనేది తెలుస్తుంది. నువ్వు ఎలాంటి తప్పు చేసినప్పటికీ నిజమే చెప్పాలా. అప్పుడు నీ యొక్క హానెస్టీ ఉంటుంది. నువ్వు హానెస్టీగా ఉంటే కొన్నిసార్లు సక్సెస్ రావడం లేట్ అవుతుందేమో, కానీ నీకు సక్సెస్ మాత్రం లాట్గా వస్తుంది మిత్రమా. Thank you so much for watching this video. Myself, Vadlareddy Manikanth. I am certified motivational speaker and life coach. Thank you so much for watching this video. Jai Hind.